అంబటి రాంబాబు తగాదాలు పెడతాడు అని ఎవరన్నా, అంబటి రాంబాబు భూదందాలు చేస్తాడని ఎవరన్నా, అంబటి రాంబాబు ట్రాన్స్ఫర్ల కోసం కక్కుర్తిపడి డబ్బులు తీసుకుంటాడని అల్లా. నన్ను అందల్లా ఏంటంటే రాంబాబుకి నోటి దురుసు అన్నారు. నేను ఒకటే చెప్పా, ఇన్ని మంచి పనులు చేసినప్పుడు నా నోటి దురుసుని క్షమించి నాకు ఓటు వేయలేరా అని అడిగా. ఇదే నా మీద ఉన్న విమర్శ ఏంటి? కానీ ఒక దెబ్బ కంటే ఒక మాట బలమైంది అంటారు. సరే, ఇంకా అంటే అన్నారు. అన్నిటినీ మించి ఆ మాటను వెనక్కి తీసుకొని క్షమించు అంటే దాన్ని కూడా క్షమిస్తారేమో కదా. ఐ విల్ సీ. దే ఆర్ ఆల్ మై పీపుల్. నా వల్ల ఏమీ నష్టపోలేదు, వాళ్ళు నా వల్ల లాభమే పొందారు. నేను నాకున్న ఒకే ఒక్క మంచి లక్షణమా చెడు లక్షణమా నాకు తెలియదు, కానీ నాకున్న లక్షణం ఒకటే, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అని నమ్మేవాడిని నేను. నాకు కొణిజేటి రోషి గారు చెప్పాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. శ్రావణి గారు వచ్చి నాకు ఇంటర్వ్యూ కావాలంటే ఇప్పుడు కుదరదంటాను. మీరు బాధపడితే నేనేం చేయను, కుదిరినప్పుడు చెప్తాను. వాళ్ళు వచ్చింది, మీరు ఇంతకుముందు చాలాసార్లు అడిగారు నన్ను, కుదరదని చెప్పాను. ఒకరోజు హైదరాబాద్లో ఒక 10 నిమిషాలు ఇవ్వండి అన్నారు, కుదరదమ్మా అని చెప్పాను. బట్ నేను చూసుకోవాలి కదా, కుదురుద్దని చెప్పి మిమ్మల్ని తిప్పి ఇబ్బంది పెట్టకూడదు కదా. అలాగే పనికి ఎవరైనా వచ్చారనుకో ట్రాన్స్ఫర్, అబ్బాయి అక్కడ మనోడు ఉన్నాడా, నేను కథపడిని వెళ్ళిపోమంటాను. కానీ ఏం చెప్పాలంటారు నన్ను చాలా మంది, చూద్దాంలే చేద్దాంలే అంటారు. నాకు ఇష్టం లేదు, నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఈ నోటి దురుసును కూడా క్షమించడం క్షమార్హమైందా? ఇంతే. కాకపోతే వ్యంగ్యంగా మాట్లాడతాను అనేది నిజమే, వ్యంగ్యంగా మాట్లాడే చిన్నప్పటి నుంచి అంతే వెటకారం ఉన్నది. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి అంతే. నేను సడన్ గా పాలిటిక్స్ లో లీడర్ని కాలేదు, స్టూడెంట్ లైఫ్ లో నేను లీడర్ని. నేను జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని, డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని, లా కాలేజీ ఎన్విపి లా కాలేజీ అని విశాఖపట్నంలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని. ప్రెసిడెంట్ అంటే నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్. అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చాలా పోటాపోటీగా ఉండేవి. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఎదిగాను. కింద పడ్డాను, మీద పడ్డాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పోటీ చేయని వాలంటరీగా తప్పుకున్నాను. సో దిస్ ఆల్ ఒక జీవిత గమనం అది. దీనిలో పొరపాటు, నేనేం దుర్మార్గుని కాదు, నేనేమి అన్యాయాలు చేసే వ్యక్తిని కాదు. కాబట్టి నా ప్రజలు నన్ను కాసేపు రాంబాబు అన్న అట్ట అన్నాడు ఇట్ట అన్న సర్దుకుంటారనేటువంటి విశ్వాసం నాకుంది. విశ్వాసపాత్రుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాడిని, ప్రజలకు మేలు చేసేవాడిని. బట్ గుండె మీద చేసుకొని ఒక సమాధానం చెప్పండి. కానీ మీరు అట్లా అడిగితే కొన్ని సమాధానం చెప్పలేని కొంటే రాజకీయాలకి. మీరు అడగండి, గుండె మీద చేసుకునేది చెప్తాను, చేసుకుని వేసుకోండి. మీరు ఒకసారి వేసుకుంటే అడుగుతాను. మీరు చెప్పండి. రాంబాబు ఎలాంటి కరప్షన్ చేయలేదా? నేను ఇంతకు ముందు కూడా చెప్తే దాన్ని ట్రోల్ చేశారు. చిన్న కరప్షన్ అన్నారు, అందుకని ఇప్పుడు మళ్ళీ అడుగుతాను. నేను ఒక మాట చెప్తాను, పెద్ద కరప్షన్ చిన్న కరప్షన్. నేను ఒక మాట చెప్తాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు గుండె మీద చేయి వేసి చెప్తున్నాను, చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఉంటాయా? నేనేమన్నా మహాత్మా గాంధీనా? లేదు నేనేమన్నా వావిలాల గోపాలకృష్ణయ్య గారినా? చెప్పండి. ఐఎమ్ నాట్ సచ్. బట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కన్నా నేను చాలా సిన్సియర్ని. అధికారంలో ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీ, తెలుగుదేశం కూడా అధికారంలో ఉంది. ఒకప్పుడు అది ప్రతిపక్షంలో ఉంది, ఉండొచ్చు. అధికారంలో ఉంది, అధికారంలో లేకపోయినా కదిపేది మీరు, ప్రాజెక్టులు చేసేది మీరు. నేను చెప్తున్నా కదా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవాళ ఉన్న పాలిటిక్స్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి శ్రావణి గారు. ప్రజలు ఆలోచించే వాళ్ళు రాజకీయాల్లో నేను ఎంత క్లీన్ గా ఉన్నాను నా ప్రజల మధ్యన, అయితే తప్పు చేయలేదు అని నేను అనలేనే. నేను క్లీన్ గా ఉన్నా లేదా నా ప్రజల మధ్యన, సత్యనపల్లి ప్రజల మధ్యన, రాష్ట్ర ప్రజల మధ్యన ఐఎమ్ వెరీ క్లీన్. బట్ ఎక్కడో ఇక్కడ తప్పులు జరుగుతాయి, తెలిసి జరుగుతాయి కొన్ని, తెలియక జరుగుతాయి కొన్ని. నేనేమి తప్పు చేయలేదు, నేను మహాత్మా గాంధీని అనేటువంటి ధైర్యం నాకు లేదు. నేనేమి తప్పు చేయలేదు, నేను వావిలాల గోపాలకృష్ణ అనే ధైర్యం నాకు లేదు. క్రేజీ వాళ్ళే పెద్ద గొప్పోడు అని చెప్పిన క్రేజీ వాళ్ళని వాడు ఆపలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి చెప్తున్నా. సో దిస్ ఈజ్, ఈ సొసైటీ ఈజ్ లైక్ దట్. ఈ సొసైటీలో నేను చాలా కరెక్ట్ గా ఉన్న వ్యక్తిని నేను నమ్ముతున్నా, ప్రజలు కూడా నమ్ముతారని భావిస్తున్నా. ఆ మధ్య కాలంలో చాలా రోజులుగా సినిమాలకి కాస్త దగ్గరయ్యారు, మీకు కొంత సినిమా ఫీల్డ్ తో కూడా టచ్ ఉంది, సినిమాల కోసం పనిచేశారు అసలు ఎప్పుడు లేదు. నాకు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారని నాకు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, చనిపోయాడు ఆయన, సినిమాలో ఉండేవాడు ఆయన. ఆయన డైరెక్షన్ లో ఎప్పుడో ఐ థింక్ ఇట్ ఈస్ 94 లైక్ దట్ మద్యపాన నిషేధం వచ్చింది సార్. Hmm. అప్పుడు ఒక ఎపిసోడ్ చేస్తే దానిలో యాక్ట్ చేశాను నేను. అది అంతకు మించి ఏం లేదు. ఓకే,
మిమ్మల్ని ఇలా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటే మోదీ గారేనా అనిపిస్తుంది. సో ఇదంతా నాకు మంత్రి అయిన తర్వాత మారిన నా స్వరూపం ఇది. అంతకుముందు అలా లేదు. అంతకుముందు అలా లేదు. కాస్త రంగు ఇంగేసి కుర్రోడ్లాగా ఉండేవాడిని. ఏం జరిగిందంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. ఓకే. సైనస్ రిపీటెడ్ గా వస్తుంటే నాకు డాక్టర్ ప్రభురామిరెడ్డి అని నాకు ఆ ఫిజిషియన్ హైదరాబాద్ లో ఉంటాడు, నాకు చాలా బాగా క్లోజ్. రంగు మానేయలేరా అన్నాడు. రంగు మానేయండి అంటే మానేసేవాడిని కాదు. రంగు మానేయలేరా అన్నాడు. సవాల్. ఎందుకు మానేయలేను సార్, మానేస్తాను, రేపు నుంచి రంగు వేయను అన్నాను. రంగు వేయలే. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సగం తెలుపు సగం నలుపు అని చాలా మంది అగ్లీగా చూశారు, అయినా ఏం కాల. రంగు మొత్తం అయిపోయి తెల్లగా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక ఆయన నాకు ఫ్రెండ్ గడ్డం పెంచితే బాగుంటుంది అన్నాడు. గడ్డం పెంచాను, చాలా బాగుంది అన్నారు. తర్వాత డ్రెస్ నాకు బాబీ అని డ్రెస్ కొడతాడు, సార్ ఈ డ్రెస్ కుట్టాను చూడండి అన్నాడు. ఈ డ్రెస్ కుట్టాడు, ఇది వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంది. ప్రజాభిప్రాయానికి వెళ్ళిపోయాను. అందరూ గడ్డం బాగుందని అందరూ అన్నారు, రంగు అయిపోయిన అద్భుతంగా ఉందన్నారు. ఈ డ్రెస్ వేస్తే ఇది చాలా బాగుంది సార్, ఇది ఏమన్నారు, కుట్టండి ఒక 50 జతలైనా కుట్టించాను, అది వేసుకున్నాను. సో అట్లా మార్పు. సంఘం చెక్కిన శిల్పం లాగా నా ప్రజలు నన్ను ఇది బాగుంది ఇది బాగుంది. సో అంబటి 2.0 ఆఫ్ కోర్స్ మేబీ కావచ్చు. ఇప్పుడు ఏదైనా మనం ఒక డ్రెస్ వేసామనుకోండి, మనకు అందంగా కనపడటం కాదు ప్రధానమైంది, మనకు అర్థంలో మనకు అందంగానే కనపడతాం. ఈ డ్రెస్ చాలా బాగుంది రాంబాబు గారు అంటే ఒక రిపీట్ చేయాలనిపిస్తుంది. పొగడ్తలకి బెండ్ అయ్యారు మీరు. అది పొగడ్త కాదు, బాగుంది అనేది పొగడ్త కాదుగా, నిజం. అది నిజమా కాదా అంతే. ఎక్కువ మంది చెప్పానుకో బాగుంది అని. ఇప్పుడు ఏది వేసుకున్నా అద్భుతంగా ఉందనేది మనకు అర్థమైపోద్ది. ఒకరు కాకపోతే ఒకళ్ళని చెప్తారు. మా అమ్మాయిలు కూడా చెప్పారు, వాళ్ళు కూడా బెటర్ జడ్జెస్. డాడీ గడ్డం అద్భుతంగా ఉంది డాడీ అంది మా రెండో అమ్మాయి. అట్లా we can manage like this. రాంబాబు గారు పొద్దున్న లేస్తే నారా లోకేష్ గారి పైన, చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ పైన మీ ఎదురు దాడి అంటే విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లు చూస్తూనే ఉంటాం. రాష్ట్రంలో పిసిసి బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల పైన మీరు చేసే దాడి, ముప్పెట దాడి ఆ స్థాయిలో లేదు. పవన్ ని టార్గెట్ చేసినట్టు, లోకేష్ ని టార్గెట్ చేసినట్టు లేదు అనేది ఒక వర్గం వాళ్ళ నుంచి వస్తున్నా ఉండదు కూడా, భవిష్యత్తులో కూడా ఉండదు. ఓకే, ఎందుకు పట్టించుకోవట్లేదా? ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇది చాలా బాధాకరమైన అంశం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం నెంబర్ 1 నాకు బాధాకరమైన అంశం. ఎందుకంటే ఆ కుటుంబంలో లైక్ చేసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఆ కుటుంబంలో ఎవరిని కామెంట్ చేయాలన్నా నా మనసు అంగీకరించాను. కాంగ్రెస్ కి కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా కాంగ్రెస్ కి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో షర్మిల గారు దొరికారు. దాన్ని బట్టి ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు? ఆయన పవర్లోకి వచ్చేవాళ్ళ, కేంద్రంలో వచ్చేవాళ్ళు కాదు, రాష్ట్రంలో వచ్చేవాళ్ళు కాదు. మా ఓట్లు చేల్చాలనే కదా. ఆమె కూడా కాస్త ఎక్కువ మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేను ఏమన్నాను, పిచ్చి పిల్ల ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఈ డోంట్ కేర్ అన్నాను. అంతే నా కామెంట్స్ తప్ప అంతకు మించి నేను కామెంట్స్ చేయడానికి సిద్ధంగా లేను, భవిష్యత్తులో కూడా చేయను. ఎలాంటి ప్రభావం ఉండదా? జీరో ఎఫెక్ట్. ఇంకా ఏదైనా ఉంటే మాకే ఉపయోగం ఉంటుంది. వద్దనుకున్న వాళ్ళు అక్కడ పోతాడు, మాకు ఓటు కూడా తెలుగుదేశం కూడా అక్కడ పోతాడు తప్ప ఇవన్నీ దే ఆర్ ఆల్ కాంగ్రెస్ స్ట్రక్చర్. నాకు తెలియదు కాదు కదా, కాంగ్రెస్ ఎంత గేమ్ ఆడిద్దో మాకు తెలియదు కాదు కదా. వాళ్ళు ఆడుతున్నారు గేమ్ అంతే. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యురాలని ఒక ఆమెను పట్టుకొని ఆమె ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలను, బాధ పెట్టాలను, ఓడించాలను, మానసికంగా ఏదో చేయాలని వారు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థము కాక తప్పదు. రైట్. మై ఫైనల్ క్వశ్చన్ సార్, పాపం ఎందుకు సార్ రఘురామకృష్ణరాజుకి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇప్పించలేదట? అంత పాపం ఏం చేశారు? అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఆ పార్టీ ఇష్యూస్ లో? ఒక మాట చెప్తా, ఇమ్మోరల్ గా పనిచేసే వ్యక్తిని ఇప్పుడు ఎవరు నమ్మరు. ఎందుకు ఇమ్మోరల్ అంటున్నానంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీలో గెలిచావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడే రాంబాబు అంటాడు. అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను తిడతాను అంటాడు. ఎట్లా నచ్చింది? చివరికి ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడ్డట్టయింది. జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో పాటు ఆయన టికెట్ ఇప్పలేదు అంటున్నాడు. అంతే కదా, ఏం ఆరోపణ ఇది? సో అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు రాజకీయంగా అన్నది చంద్రబాబు చెప్పమనండి. చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, ప్రజలు నిర్ణయిస్తారు. అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని మీరు అనుకుంటే? నిజంగా జగన్ గారా, చంద్రబాబు గారా, లేదంటే మోదీ గారు, అమిత్ షా గారే వద్దనుకున్నారు? ఇన్ఫ్లుయెన్స్ చేసింది.
ఇతను వైసీపీలో గెలిచి వైసీపీనే తిడుతున్నాడు, రేపు బీజేపీలో గెలిస్తే బీజేపీని కూడా తిడతాడు కదా, ఇతని స్వభావం ఇదే కదా అనుకుంటున్నారు. లైక్ కన్నా లక్ష్మణ ఏ పార్టీలోనూ ఉండరు, ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోతారు. ఇలాంటి వాళ్ళకి మనం ఎందుకు టికెట్లు ఇవ్వాలి అని భావించి ఉండవచ్చును అని నా అభిప్రాయం. కన్నా లక్ష్మీనారాయణ గారు 4 సార్లు ఎమ్మెల్యే, ఇక్కడున్న ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తారు. ఎవరైనా అంతే కదా, మీ గెలుపుపై ఎవరైనా పోటీ చేసేవాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమానే వ్యక్తం చేయకపోతే ఆ రోజు అవుతుంది. సో నేను ఒక మాట చెప్తున్నానండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పక్షం. నేను ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశా, 2 సంవత్సరాలు మంత్రిగా పనిచేశా. నా శత్రువులను సైతం, అంటే రాజకీయ ప్రత్యర్థులను సైతం ఎక్కడా ఇబ్బంది పెట్టాల, ధర్మం అనుకున్న పని అంతా చేశా. కానీ అలాంటి నన్ను ప్రజలు దూరం చేస్తారని నేను అనుకోబోవడం లేదు. 100కి 100 పాళ్ళు గెలిచేది నేనే, జగన్మోహన్ రెడ్డి గారి దైవం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842